బాప్తిసం ఎప్పుడు తీసుకుంటామంటే మారు మనసు, మరో మనసు. మారు మనసు అంటే మరో మనసు. మరో మనసు అంటే మొదటి మనసు ఏంటి? మొదటి మనసుకి అబద్ధం చెప్పడం ఇష్టం. మరో మనసు అంటే ఎందుకు అబద్ధం చెప్పానా అని బాధపడే మనసు మరో మనసు. అబద్ధం చెప్పకూడదు అన్నది మరో మనసు. బాప్తిసానికి ముందు మరో మనసు వస్తే, బాప్తిసానికి ముందు చెప్పినటువంటి అబద్ధాలకి పశ్చాత్తాపం వస్తే అప్పుడు బాప్తిసం తీసుకుంటే, ఆ బాప్తిసం తర్వాత నీకు పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. అప్పుడు నీ మనస్సాక్షికి దేవుడు తోడవుతాడు. ఇద్దరు కలిసి పాపాన్ని జయించలేరా? ఇద్దరు కలిసి పాపాన్ని జయించలేరా? నా శక్తితో కాదు నేను ఇలా నిలవబడింది, కేవలం దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో.